బీజీయ సమీకరణాల సూక్ష్మీకరణ, ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ సింప్లిఫై. దీనిలో సిలబస్ ఏముంది మనకు? దీనిలో సిలబస్ అంటే బీజీ సమ చాలా పెద్దది, అది ప్యూర్ మ్యాథ్స్లో ఉన్నటువంటి ఒక టాపిక్. బట్ మనకి ఇందులో ఏమి ఇచ్చిండు? సూక్ష్మీకరణ. దీనిలో ఎట్లాంటి సూక్ష్మీకరణ ఇచ్చానో చాలా ఇంపార్టెంట్. దీనిలో ఏంటి అంటే మోడల్లో మీకు సిలబస్లో ఒక సమీకరణం ఇస్తాడు, సమీకరణంతో పాటు ఒక నియమం ఇస్తాడు, నియమంతో చరరాశులు ఇస్తాడు, నియమంతో ఒక సంఖ్య ఇస్తాడు, ఇచ్చి విలువలు కనుక్కోమంటాడు. ఏం కనుక్కోమంటాడు? విలువలు కనుక్కోమంటాడు. రెండోది ప్రత్యేక గుర్తులు ఇస్తాడు. ఓకే, ప్రత్యేక గుర్తులు వాటి యొక్క కోడ్ ఇస్తాడు. అంటే వాటిని డీకోడింగ్ అంటాం. ఓకే, ఈ రెండు మోడల్స్ మనకు సిలబస్లో ఉన్నాయి. ఓకే, సిలబస్లో ఉన్నాయంటే బీజీ సమస్యలు చాలా పెద్ద ఉంటాయి మనకి. ఈ ద్విపద సిద్ధాంతం ఇలా కూడా ఉంటాయి, అవునా? ఇవన్నీ కూడా మీకు చిన్నప్పుడు మీరు నేర్చుకునే ఉంటారు, అవునా? NC1 x⁻n−1/1. సో ఇవన్నీ ఉంటాయి. ఇవి మీకు సిలబస్లో లేదు. ఓకే, ఇది సిలబస్లో లేదు. మీకు సిలబస్లో ఉన్నది ఏంటంటే సూక్ష్మీకరణ సంబంధించింది. సూక్ష్మీకరణ మీకు ఇందులో వచ్చేది రెండే. ఓకే, ఇంకోటి ఏమంటారంటే ఇవి ప్లస్ మనకు బీజీ సమాస అంటే ఏంటిదంటే ఫార్ములాలు ఉన్నాయి కదమ్మా. ఏం ఫార్ములాస్ ఉన్నాయి? a+b² ఫార్ములాస్ ఉంటాయి చూసిన. ఫార్ములాతోటి మనకు ఫార్ములా రిలేషన్స్ ఇస్తాడు. ఈ మూడు మనకు సింబల్స్ అడుగుతాడు. ఓకే, ఇవి ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ a+b² ఫార్ములా అంటే ఏంటిదమ్మా? a³ + b³ + 3a² b + 3ab². అట్లాంటి ఫార్ములాస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనకు ఆల్జిబ్రిక్ ఫార్ములాస్ చూద్దాం. ఆల్జిబ్రిక్ ఫార్ములాస్. ఓకే, సో ఏంటి బీజీ సంబంధించిన ఫార్ములాలో ఫస్ట్ a+b². a+b² ఏంటమ్మా? a² + b² + 2ab. ఓకే, 2ab ఇది మనకు తెలిసిన పాయింట్. ఓకే, సో నెక్స్ట్ దీనికి ఎలా రాయొచ్చు అంటే a-b² ప్లస్ ఏం రాయొచ్చు? 4ab రాయొచ్చు. ఏం రాయొచ్చు? 4ab రాయొచ్చు. a-b² ప్లస్ 4ab. ఇది చాలా తక్కువ, ఇది ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇది ఎక్కువ పనికి వస్తుంది మనకు. ఇది చాలా తక్కువ, ఇదే ఎక్కువ. దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ a-b² అంటే ఏంటమ్మా? a² + b² - 2ab. దీనే రాయొచ్చు a+b² - 4ab. ఓకే, నెక్స్ట్ a+b × a - b. ఓకే, లేదా a² - b² లేదా a+b × a - b. ఎక్కువ ఇదే మనకి ఇంపార్టెంట్. a² - b². నెక్స్ట్ a+b² - a - b² ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? 2 × ఏమొస్తుంది? a² + b². ఎందుకంటే -2ab + 2ab రెండు కూడా ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. మనకేమింటుంది? 2 × a² + b². a+b² మధ్యలో మైనస్ ఉందనుకో ఏమొస్తుంది అప్పుడు? 4ab వస్తుంది. ఎంత వస్తుంది? 4ab వస్తుంది. a+b² - a - b² ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? 4ab వస్తుంది. ఓకే, ఇది ఇక్కడ వరకు క్యూబ్. మరి పవర్లో చూద్దాం. a+b³ అంటే ఏంటమ్మా? a³ + b³ + 3a² b + 3ab² ఆర్ a³ + b³ + 3ab ఇంటూ ఏంటమ్మా? a+b. ఇలా రాసినా పర్లేదు. నెక్స్ట్ a - b³ అమ్మ. a - b³ అంటే ఏంటిదమ్మా? a³ - b³ - 3a² b + 3ab² లేదా a³ - b³ + 3ab ఇంటూ a - b. ఓకే, a - b. నెక్స్ట్ ఎవ్రీవన్. నెక్స్ట్ a³ + b³ ఇంపార్టెంట్. a³ + b³ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏముంది? ప్లస్. ఇక్కడ ప్లస్ రావాలి. వస్తూ ఇక్కడ ఏం రావాలి? a² - ab + b². నెక్స్ట్
ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ప్లస్ 3abc. ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. దీనిలో సెకండ్ మోడల్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. క్వశ్చన్ అండి అమ్మ, ఏ కమ బిలో ధనపూర్ణాంకాలు 2018 ఎస్ఐ మెయిన్స్ క్వశ్చన్ మరియు బి విలువ 100 కన్నా తక్కువ అయినా పాయింట్ అమ్మ 72.48 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 24 ప్లస్ బి బై 100 అయ్యేటట్లు ఉంటే అప్పుడు ఏ ప్లస్ బి విలువ 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 ఏ కమ బి బిలాంగ్స్ టు ఏమన్నా ఏ కమ బి ఏంటట ధనపూర్ణాంకాలు మరి బి లెస్ దాన్ 100 మరియు 72.48 ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ 24 ప్లస్ బి బై 100 అయ్యేటట్లు ఉంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత. మన సిలబస్లో ఏం రాసుకున్నాము, ఒక సమీకరణం మరియు నియమం అన్నాను, అవునా, నియమం అన్నాను. మరి ఒక్కొక్కసారి నియమం కూడా ఇయ్యాడు, అవి కూడా చేద్దాం, అవునా, నేను కూడా ఇయ్యాడు. ఇక్కడ నియమం ఏమన్నాడు, బి అనేది దేనికన్నా తక్కువ 100 కన్నా తక్కువ, 100 కన్నా తక్కువ తీసుకోవాలి, 100 కంటే ఎక్కువ తీసుకుంటామా, తీసుకోకూడదు. ఇప్పుడు ఒక నియమం ఇచ్చిండు. సో వీటిని ఏమంటారంటే సజాతి గుణక పద్ధతి అంటాము. సో దీన్ని ఏమంటారమ్మా, సజాతి గుణక పద్ధతి అంటాం. అంటే హోమో మల్టిపుల్ మెథడ్. వాట్ ఇస్ దిస్? హోమో మల్టిపుల్ మెథడ్, సజాతి గుణక పద్ధతి అంటాం. సజాతి గుణక పద్ధతి అంటే ఏంటంటే ఫస్ట్ చూడాల్సిన విషయం, నీకు ఇక్కడ ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, ఒకటే ఉంది కదా, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అందులో, ఏ అన్నది ఒకటి ఉంది, బి అన్నది ఒకటి ఉంది. ఒక ఈక్వేషన్ ఇచ్చి 2 వాల్యూ కనుక్కోమంటే ఆన్సర్ వస్తుందా, రాదు. ఒక ఈక్వేషన్లో 2 వాల్యూస్ ఉంటే ఖచ్చితంగా ఇంకో ఈక్వేషన్ కావాలా వద్దా, ఎస్ ఆర్ నో, ఎస్. మరి ఒక ఈక్వేషన్ నుంచి 2 వాల్యూ అనుకుంటే సాధ్యమవుతుందా, కాదు. అట్లా సాధ్యం కానప్పుడు మనం వాడే పద్ధతి ఏంటిదమ్మా, సజాతి గుణక పద్ధతి, అవునా, సజాతి గుణక పద్ధతి. ఈ గుణక పద్ధతిలో ఎలా తీసుకోవాలి పాయింట్ చాలామంది తెలియదు కాబట్టి ఇష్టంలో రాసుకుంటారు, చేస్తూ ఉంటారు. ఈ సజాతి గుణక పద్ధతిలో ఎలా తీసుకోవాలంటే ఇక్కడ బేసిక్గా మనకు కుడి ఎడమ నియమాన్ని పాటిస్తూ ఎక్కడి నుంచి పండిస్తామా, కుడి నుండి ఎడమ నియమాన్ని పాటిస్తూ కుడి నుండి గరిష్ట గుణకం ఎడమతో తీసుకోవాలి. అర్థమైందమ్మా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఈ సజాతి గుణక పద్ధతులు ఏం చేయాలంటే కుడి నుండి ఎడమ నియమాన్ని పాటించాలంటే కుడి ఎడమ నియమాన్ని పాటిస్తూ ఎలా తీసుకోవాలట, కుడి నుండి గరిష్ట గుణకం ఎడమతో వచ్చే విధంగా తీసుకోవాలి. ఎలా అంటే చూద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 72.48 ఉంది కదా, ఎస్, దానికి గుణిద్దాం. 8 24 అంటే ఎంత, 24 ఏబి బై 100. ఓకే, జాగ్రత్త అమ్మా, ఏబి బై 100. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎడమ, ఇది కుడి, ఇది ఎడమలో చరరాశులు ఉన్నాయి కదా, ఎస్. ఇక్కడ ఏ ఉంది కదా, ఏ యొక్క గుణకం ఎంత ఉంది, 24 ఉంది. ఏముంది, 24 ఉంది. జాగ్రత్త అమ్మా, ఏ యొక్క గుణకం ఎంత ఉంది, 24 ఉంది, అవునా, 24 ఉంది. మరి బి గుణకం ఏముంది, బి గుణకం ఏముందమ్మా, ఏ బై 100 ఇంటూ బి ఉంది, అవునా, ఎస్ ఆర్ నో, ఎస్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇక్కడ జాగ్రత్త అమ్మా, ఏ గుణకం ఎంత ఉంది, 24, బి గుణకం ఎంత ఉంది, ఏ బై 100 ఉంది, అవునా కదా, ఏ బై 100 ఉంది. మళ్ళీ బి వాల్యూ ఖచ్చితంగా దేనికన్నా తక్కువ ఉండాలట, 100 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏ గుణకం ఎంత ఉందో ఈ గుణకం యొక్క ఏం తీసుకోమంటున్నాను, గరిష్ట గుణకం తీసుకోమంటున్నాను. ఏం తీసుకుంటున్నాను, గరిష్ట గుణకం. 24 యొక్క గరిష్ట గుణకం, 24 ఒకట్ల 24, 24 2ల 48, 24 3ల 72. 72 గరిష్టంగా రాయొచ్చా,
రాయచ్చా లేదా? కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే 72 అని రాయాలి. ఏం రాయాలమ్మా? 72. ఇక్కడ గుణకం ఎంత ఉంది? 24 కదా. ఎస్, 24 యొక్క గరిష్ట గుణకం తీసుకోవాలి. అవునా? గరిష్ట గుణకం తీసుకోవాలి. గరిష్ట గుణకం తీసుకుంటారు. సపోజ్ ఇక్కడ 72 లేదు, సపోజ్ 75 ఉంది, 75.48 ఉంది. అవునా? మళ్ళీ చూద్దాం. 24 ఒకట్లా 24, 2లా 48, 3లా 72. ఆయన ఇక్కడ ఏం తీసుకోవాలి? 72 తీసుకోవాలి. మిగిలింది ఎంత? 3.48. అనేది మనకు సంబంధించింది కదా, పక్కోలది అనమాట. అది ఎవరది? పక్కోలది, పక్క చరరాశిది. అర్థమైందమ్మా? ఏ చరరాశిది? పక్క చరరాశిది. ఎప్పుడైనా ఎక్కడి నుంచి పోవాలి? కుడి నుండి ఎలా తీసుకోవాలి? గరిష్ట గుణకం తీసుకుంటూ పోవాలి. కుడి నుండి గరిష్ట గుణకం. ఫస్ట్ కుడిలో ఎవరున్నారు? 24A. 24కి ఏం తీసుకోవాలి? గరిష్ట గుణకం తీసుకోవాలి. ఓకే, 72. మరి మిగిలింది ఎంత? 0.48. మిగిలింది ఎంత? 0.48 ఈజ్ ఈక్వల్ టు 24A ప్లస్ AB/100. AB/100. ఇప్పుడు నేను ఏమన్నా వీటిని సజాతి గుణక పద్ధతి. సజాతి గుణక పద్ధతి అంటే ఫస్ట్ది A, సెకండ్ది ఎవరు? AB అనమాట. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు ఉన్నాయి లేదా? సజాతి అంటే ఏంటి? సమానంగా ఉండాలి, సమానంగా పోల్చాలి. సమానంగా ఉండాలి, సమానంగా పోల్చుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు 24A ఈజ్ ఈక్వల్ ఎంత? 72. A ఈజ్ ఈక్వల్ ఎంత? 3. A ఈజ్ ఈక్వల్ ఎంత? 3. A ఈజ్ ఈక్వల్ ఎంత? 3 అవుతుంది. నెక్స్ట్ మరి AB/100 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 0.48. 0.48 అవునా కదా? 0.48. పాయింట్ తీసేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 100 వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? ఈ 100 క్యాన్సల్ కదా? ఎస్. ఆల్రెడీ ఏ విలువ ఎంత వచ్చింది? ఏ విలువ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఆల్రెడీ ఏ విలువ 3 వచ్చింది కాబట్టి ఏ విలువ 3 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 48 కాబట్టి B ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఎంత అవుతుంది? 16. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది? A ప్లస్ B. ఏ ఎంత వచ్చింది? 3. B ఎంత వచ్చింది? 16. 16 ప్లస్ 3 ఎంత? 19. విచ్ ఆప్షన్? C ఈజ్ ద రైట్ ఆన్సర్. 10A ప్లస్ 3B ప్లస్ 4C ఈజ్ ఈక్వల్ టు 49.20 అయినా 2A ప్లస్ B మైనస్ C విలువ ఎంత? ఇక్కడ చూడండి, ఎన్ని పదాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా. ఎస్. మనం ఎన్ని పదాలు మార్చాలి? దీన్ని కూడా 3 పదాలు మార్చాలి. సజాతి గుణక పద్ధతిలో పదాల సంఖ్య ఎలా ఉండాలి? సమానం ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇక్కడ ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. ఇక్కడ గుణకం ఎంత ఉంది? 10. అంటే ఇక్కడ దీన్ని ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? 10లో గరిష్టం. నెక్స్ట్ ఇక్కడ 3లో గరిష్టం. నెక్స్ట్ 4లో గరిష్టం. ఎక్కడి నుంచి చేయాలి? ఎటు నుంచి ఎటువైపు? కుడి నుండి ఎడం వైపుకి. అంతేగాని ఇటు నుంచి చెక్ చేశారు, మళ్ళీ C నుంచి చెక్ చేశారు, టైం వేస్ట్. ఓకే, 10A ప్లస్ 3B ప్లస్ 4C. ఫస్ట్ 10 కదా. 10లో గరిష్ట గుణకం అంటే ఎవరు? 40 కదా. 40 కదా. 30 తీసుకుంటామా? కాదు. ఏం తీసుకోవాలి? 40. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎవరున్నారు? 3లో గరిష్ట గుణకం ఎంత? 9. ఎంత? 9. అవునా కదా? 9 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎవరున్నారు? ఇక మిగిలింది 4. అదెంత? 0.20. ఇప్పుడు చూడమ్మా, ఎన్ని పదాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 వచ్చినా లేదా? ఎస్. ఇక్కడ 10 తీసుకోవాలి, 40 తీసుకున్నాం. ఎప్పుడు ఎలా తీసుకోవాలి? గరిష్టం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? గరిష్టం. ఒకవేళ రాయకండి, ఒకవేళ 49 గుర్తుపెట్టుకున్నామా, 49.214 ఉందనుకో, అప్పుడు 40 ప్లస్ ఇక్కడ ఏం తీసుకోవాలి? 9.21 తీసుకోవాలి. 9.21 తీసుకోవాలి. మిగిలినప్పుడు 0.004 తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలి? గరిష్టం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? గరిష్టం తీసుకోవాలి. అవునా? గరిష్టం తీసుకోవాలి. ఇప్పుడు 9.20ని మనం 9 మాత్రమే 3 భాగిస్తుంది. 9.2ని 3 భాగిస్తుందా? భాగించదు. నేనేం చెప్పినా దానిలోపు గరిష్టం అదైనా కూడా తీసుకోవాలి. అవునా? గరిష్టం. ఇది పాయింట్. ఓకే, ఇగో ఈ మోడల్ కూడా చేద్దాం. అందుకే 4 to 5 క్వశ్చన్స్ చేస్తే మోడల్స్ ఈజీగా అర్థమైపోతాయి. చెప్పండి అమ్మా, కుడి నుండి ఎడమకి ఎలా తీసుకోవాలి? గరిష్ట గుణకాలు తీసుకోవాలి. ఓకే, 10 కాబట్టి 40, 3 కాబట్టి 9, 4 కాబట్టి 0.20. ఇప్పుడు చెప్పండి అమ్మా, 10A ఈజ్ ఈక్వల్ ఎంత? 40. నెక్స్ట్ 3B ఈజ్ ఈక్వల్ ఎంత? 9. నెక్స్ట్ 4C ఈజ్ ఈక్వల్ ఎంత? 0.20. ఏ వాల్యూ ఎంత? 4 కదా. ఎస్. B వాల్యూ ఎంత? 3. C వాల్యూ ఎంత? 0.05 కాదా? 4 5 20. తెలియకపోతే సింపుల్ అమ్మ, దీన్ని ఏం రాసుకోవచ్చు? 2/100 రాసుకోవచ్చా? 2/10 రాయొచ్చా?
రాయచ్చా లేదా? ఎస్, అవునా? సో 2/100 అంటే 2/100. ఓకే, సో ఇక్కడ అందుకే ఏం చేస్తున్నాము, 4 ఒకట్ల 2ల. C = ఎంత అవుతుందమ్మా? 1/200. 1/200. సో ఇలా చేసినా అంత వస్తుంది. సో అందు గురించి అలా తీసుకోకుండా ఇలా తీసుకోండి. 4C = 0.20. C = ఎంత అమ్మా అంటే 4×5 = 20. 4×20 అంటే మళ్ళీ ఎంత వస్తుంది? 0.20 వస్తారా? అదా? ఎస్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు మనకు? 2A 2 × 4, B ఎంత? 3, C ఎంత ఉంది? 0.05. 2×4 8, 8 + 3 11, 11 - 0.05 అంటే ఆన్సర్ ఎంత? 10.95. ఎంత? 10.95. ఎంత? 10.95. నెక్స్ట్ 7A + 5B + 2C = 54.18 అయినా A + B + C ఎంత? A + B + C ఎంత? A + B + C ఎంత? ఎడమవైపు ఎన్ని పదాలు ఉన్నాయి? 3. కుడివైపు ఎన్ని ఉండాలి? 3. ఇక్కడ గరిష్టంగా ఎంత ఉంది? 7. సో దీనిలో 7 రాసుకోవాలి. చెప్పండి అమ్మా, ఏం రాయొచ్చు? 7A + 5B + 2C. 7A అంటే ఏం రాయొచ్చు? 49 కదా. 49 తర్వాత 56. 56 ఉందా అక్కడ? 54 దగ్గర ఉందా? లేదు. అంటే ఎంత వస్తుంది? 49. ఇంకెంత మిగులుతుంది? 5.18. 5.18లో 5 యొక్క గరిష్టం ఎంత? 5A. 5 కదా. ఎస్, అంతేగాని ఎక్కువ ఉంటుందా? ఉండదు. 45. మిగిలింది ఎంత? 0.18. అంటే ఏ విలువ ఎంత? నెక్స్ట్ B విలువ ఎంత? C విలువ ఎంత? రైట్. ఓకే, నౌ 7A = ఎంత? 49. ఏ విలువ ఎంత? 7. 5B = ఎంత? 5. B = ఎంత? 1. 2C = ఎంత? 0.18. అంటే C = ఎంత? 0.09. 0.09. సో A + B + C అన్నాడు కాబట్టి 7 + 1 + 0.09. ఆన్సర్ ఎంత? 8.09. 8.09. ఓకే, A, B, C ధనపూర్ణాంకాలు B < 6 అయినా 120.48 = 25 + 4B C / 100 ఇలా కూడా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి. /100 /1000 ఇస్తే కన్ఫ్యూజ్ కావద్దు. అవునా? ఇది ఎక్కడో క్వశ్చన్ అనుకోకండి అమ్మ. ఓకే, రైట్. సి ఏం రాయొచ్చు? 120.48 = 25A + 4B + 2C. దీని ఏం రాయొచ్చు? 25 యొక్క గరిష్ట కనుక ఎంత అవుతుంది? 100. ఎంత? 100. సో నెక్స్ట్ ఏం రాయొచ్చు? 20. నెక్స్ట్ 0.48 = 25A + 4B + 2C. ఓకే, 2C. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో 25A = ఎంతమ్మా? 100. A = ఎంత? 4. నెక్స్ట్ 4B = ఎంత? 20. అంటే B = ఎంత? 5. B = ఎంత? 5. B = ఎంత? 5. సో B = ఎంత? 5. B = ఎంత? 5. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? C వాల్యూ. C కూడా మనకి ఏం రావాలి? ధనపూర్ణాంకం రావాలన్నాడు. C ఏం రావాలన్నాడు? ధనపూర్ణాంకం రావాలన్నాడు. ఇప్పుడు అన్ని పూర్ణాంకాలు రావాలి. ఖచ్చితంగా మనకి ఏం రావాలి? పూర్ణాంకం రావాలి. పూర్ణాంకాలు అంటే దశాంశాలు ఉంటాయా? ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏమి ఇస్తారంటే గుర్తుపెట్టుకోండి, C వాల్యూ గుర్తుపెట్టండి. ధనపూర్ణాంకాలు రావాలంటే C వాల్యూ ఏమి ఇస్తారంటే C / 100 అని ఇస్తాడు. ఓకే, యాక్చువల్ క్వశ్చన్ ఇప్పుడు ఇది. పూర్ణాంకాలు కండిషన్ ఏమిటండి? ఇక్కడ పూర్ణాంకాలు రావాలని అంటే C విలువలు, A విలువ, B విలువ, C విలువ అన్నీ కూడా మనకి ఏం రావాలి? పూర్ణాంకాలే రావాలి. ఏం రావాలి? పూర్ణాంకాలే రావాలి. అంటే మనకు దశాంశ సంఖ్యలు రాకూడదు. అర్థమైందా? కండిషన్ ఇది. ఎందుకంటే ఈ కండిషన్ ఎందుకు ఇచ్చినంటే Aలు, Bలు, Cలు కూడా ఏం కావాలి? ధనపూర్ణాంకాలు కావాలి. మనం ఇందాక 2-3 క్వశ్చన్లు వేసినాం. ధనపూర్ణాంకాలని కండిషన్ ఇచ్చిండా? ఇవ్వలేదు. ఫస్ట్ క్వశ్చన్కి ఇచ్చిండు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఉన్నది మనకు. అంటే ఖచ్చితంగా రావాలి. కాబట్టి ఇక్కడ C విలువ డెఫినెట్ మనకి ఏమి ఇచ్చింది? ఇక్కడ /100 అని ఇచ్చింది. ఓకే, ఎందుకంటే అప్పుడు C విలువ ఏమైతే మనకి ఖచ్చితంగా ధనపూర్ణ సంఖ్య వచ్చేస్తుంది. ఎందుకంటే చూడండి అమ్మా, ఇది C/100 = ఎంత ఉందమ్మా? 0.48. C = అప్పుడు ఎంత అవుతుంది? 48. C = ఎంత అవుతుంది? 48. ఓకే, 48. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? A + B, B + Cల మధ్య భేదం. A అంటే ఎంత ఉంది? 4. B అంటే 5. ఎంత? 9. B ఎంత? 5 + 48 ఎంత? 53. వీటి మధ్య భేదం ఎంతమ్మా?
53 కలిగి 9 పోతే ఎంత? 44. ఆన్సర్ ఎంత? 44. ఓకే, సో కండిషన్ ఇలా పెట్టినంటే ఖచ్చితంగా ఏబీసీలు ఖచ్చితంగా మనకి ఏం రావాలి? ఏది 4 ధనపూర్ణాంకమా కదా, 5 కూడా ధనపూర్ణాంకం, 48 కూడా ధనపూర్ణాంకం. ఓకే.